శ్రీకాళహస్తిలో యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు మరియు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వామి టెంపుల్ పక్కనే మనం శివుని చెంత ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం బాగా యోగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, గడిచిన నెల రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21వ తారీఖున విశాఖపట్నం రానున్నారు, దానికోసం ఒక నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ కూడా యోగాని, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషిని కూడా యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. భారతదేశం అటనే ప్రపంచం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి. ఎందుకంటే వచ్చే 21వ తేదీ ఒక వరల్డ్ రికార్డ్ దిశగా మన ఆంధ్రప్రదేశ్, మన ఎన్డీఏ ప్రభుత్వం దూసుకుపోతున్న తరుణంలో ఈరోజు మన శ్రీకాళహస్తిలో శివుని పాదాల దగ్గర కలెక్టర్ గారు, జేసీ గారు, అటనే ఆనంద్ గారు, అతనే మా పిల్లలు, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ శ్రేణులు అందరం కలిసి ఈరోజు యోగాంధ్ర డే అనేది ఈరోజు శ్రీకాళహస్తిలో గౌరవనీయులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ప్రతిరోజులాగే ఈరోజు అనుకున్నాం, కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని యోగా చేసిన తర్వాతనే మాకు అర్థమైంది దాని ఇంపార్టెన్స్ ఏందని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ యోగా కోసం ఇంత తాపత్రయపడుతున్నాడో మనం చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే యోగా చేసేటప్పుడు మన ఆత్మ, అంతరాత్మ, బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది, మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతుంది. బ్రహ్మాండంగా కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన విజన్ అని చెప్పి తెలియజేసుకుంటాను.